భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన దక్షిణ భారత సామ్రాజ్యాలలో ఒకటి విజయనగర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1336లో హరిహరరాయలు మరియు బుక్కరాయలు స్థాపించారు. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపి. ఇది తుంగభద్రా నది తీరంలో ఉంది. ఈ సామ్రాజ్యాన్ని 4 ముఖ్యమైన వంశాలు పాలించాయి. అవి సంగమ, సాళువ, తులువ మరియు ఆరవీడు వంశాలు. విజయనగర సామ్రాజ్యంలో అత్యంత గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పరిపాలనా కాలం 1509 నుండి 1529 వరకు సాగింది. ఈ కాలాన్ని విజయనగర సామ్రాజ్యపు సువర్ణయుగమని పిలుస్తారు. కృష్ణదేవరాయలు గొప్ప యోధుడు మాత్రమే కాదు, కళలకు మరియు సాహిత్యానికి కూడా గొప్ప ప్రోత్సాహకుడు. ఆయన అముక్తమాల్యద అనే ప్రసిద్ధ తెలుగు గ్రంథాన్ని రచించారు. విజయనగర నగరం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెద్ద పెద్ద మార్కెట్లు ఉండేవి. విదేశీ వ్యాపారులు ఇక్కడికి వచ్చి వజ్రాలు, మసాలాలు, గుర్రాలు మరియు ఇతర వస్తువులతో వ్యాపారం చేసేవారు. విజయనగర సామ్రాజ్యం గొప్ప ద్రావిడ దేవాలయ నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. హంపిలో ఉన్న విఠ్ఠల ఆలయం మరియు రాతి రథం ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు. ఈ సామ్రాజ్యం శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉండేది. సైన్యంలో ఏనుగులు, గుర్రాలు మరియు పెద్ద సైనిక బలగాలు ఉండేవి. కాని క్రీస్తు శకం 1565లో జరిగిన తాళికోట యుద్ధం తరువాత విజయనగర సామ్రాజ్యం బలహీనపడింది. ఆ తరువాత కొద్దికాలంలో ఈ గొప్ప సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. ఈరోజు హంపి ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించబడింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత చరిత్రలో ఒక గొప్ప గౌరవప్రదమైన అధ్యాయం. ఈ వీడియో నచ్చితే మరిన్ని చరిత్ర విషయాల కోసం మా ఛానల్ను ఫాలో చేయండి. యోర్ టీమ్. ఉద్యో బై ఆస్పిరెంట్స్ ఫర్ ఆస్పిరెంట్స్.